అలాగే వెదురు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి. వెదురు అంటే ఇంటికి, ఒంటికి, వంటకి, ఆరోగ్యానికి అన్నిటికీ వెదురు మహా కల్పవృక్షం మన అడవిలో. వెదురు కొమ్ములన్నీ వస్తాయి, కూర వండి తినొచ్చు, అంత పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, మంచి బలం, పుష్టి అసలు అంత ఉంటుంది. వెదురాకులు కషాయం తాగితే బ్లీడింగ్ తగ్గుద్ది. వెదురాకులతో కషాయం స్నానం చేస్తే చర్మ రోగాలు పోతాయి. అలా వెదురు బొంగులు ఇంటికి బాసాలు వాడతాం. వెదురు బొంగులతో తవలు చేసుకుంటాం, బొమ్మలు చేసుకుంటాం. అలా ఎన్నో ఉపయోగాలు అన్నమాట. అలాగే వెదురు నుంచి వచ్చే తవాక్షీరి అది ఎంతో ఉపయోగం. అలాగే వెదురు బియ్యం దొరకవు ఇప్పుడు సరసాదంగా. వెదురు బియ్యం రావాలంటే ఒక వెదురు చెట్టు 60 సంవత్సరాలు ఎదగాలి. అంటే 60 ఏళ్ళ పాటు దాన్ని అసలు ముట్టుకోకూడదు. అంటే ఒక చిన్న కొమ్మ కూడా కొట్టకూడదు అనమాట. కొడితే పొయ్యిని రావు, పూత వస్తుంది. ఇప్పుడు అన్ని వెదురు చెట్లకి పూత పోస్తాయి. ఇంకో నెల 2 నెలలు పోతే విపరీతం పూత ఉంటుంది. కానీ అందులో బియ్యం ఉండవు, రావు. కానీ 60 ఏళ్ళ పాటు ఎవరు ముట్టుకోకుండా ఉంటే బియ్యం వస్తాయి. ఆ వెదురు బియ్యం ఎంత పవర్ఫుల్ అంటే, సంతానం లేదనుకోండి, సంతానానికి ఫేమస్ అది. అంటే అద్భుతం అయినా అస్త్రం, ఇంకే మందు మాకు అక్కర్లేదు అంతే. వెదురు బియ్యం పాయసం, ఇద్దరు చెరో కప్పు నైట్. 50 గ్రాముల బియ్యం అయితే 2 కప్పులు పాయసం అవుద్ది. ఆ ఉడికి 2 కప్పులు పాయసం అవుద్ది. పాలు 50 గ్రాముల బియ్యం, ఒక ½ లీటర్ పాలు, ఒక 50 గ్రాములు బెల్లం, అంత ఇంకేం వేయక్కర్లేదు. వేస్తే పాయసం అయిపోద్ది. ఆ పాయసం ఇద్దరు చెరో కప్పు నైట్ తాగేసారు అనుకోండి, ఒక 40 రోజులు. 40 రోజుల తర్వాత 3 నుంచి 6 నెలల్లో సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అదనమాట. అంత అద్భుతం వెదురు బియ్యం. ఇప్పుడు దొరకడం చాలా కష్టం, కానీ దొరుకుతున్నాయి. చాలామంది చెప్పి తెచ్చుకుంటారు. 5,000, 4,000, 10,000 మా దగ్గర ఉన్నాయని చెప్తుంటారు. కానీ అవన్నీ నమ్మకండి, వేస్ట్, ఏమి ఉండదు. మీ వెదురు కావాలంటే అడవిలోకి వెళ్ళి ట్రైబ్ని పెట్టుకుంటే ఎవరైనా తెచ్చిచ్చారు అనుకుంటే అదే నమ్మండి. కానీ ఏమో అమెజాన్లో కొట్టి వచ్చాయి అనుకుంటే ఏం పని చేయవు. రెండోది ఏంటంటే, ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయని చెప్తాము, కానీ ఇప్పుడు మన కండిషన్కి ఎలా పనిచేస్తాయో చూసుకోవాలన్నమాట. మన కండిషన్ అంటే మన ఐఓఎల్కి వెళ్ళిపోయి కెమికల్స్ అన్నీ వాడేసి, ఆ స్టెరాయిడ్లు, హార్మోన్లు అన్నీ వాడేసి తింటే ఎంత పని చేస్తే చెప్పలేం. కానీ నేను అసలు ఏ మందులు వాడకుండా పూర్వం నాకు తెలిసి ఎంతోమందికి పిల్లలు పుట్టారు. నేను కూడా చాలామందికి ఇచ్చాను అప్పట్లో. ఇప్పుడు ఏమి దొరకట్లేదు, ఇవ్వట్లేదు. నేనే నమ్మను. ఎవరైనా నాకు అడవిలోకి వెళ్ళి ఎవరైనా గిరిజనులు నాకు ఇస్తే నేను నమ్ముతాను తప్ప, ఎవరు పలానా చోట ఉన్నాయండి అని అంటే నేను నమ్మను. అందుకని అలాంటివి నేను వాడను అనమాట. అయితే వారికి కొన్ని రోజులు పోయాక వెదురు బియ్యం వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. వస్తే మనం కూడా తీసుకోవచ్చు వెదురు పాయసం. అంత మంచి ఉపయోగం. ఉట్టి వెదురు బియ్యం పాయసం తింటే సంతానం కలుగుతుంది. విస్తరాకులు చాలా చెప్పుకున్నాం. అలాగే మామిడాకులు మామిడాకులు విస్తరలో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయట. మామిడాకులు లేతాకులు విస్తర కుట్టుకుని అందులో భోంచేస్తే సమస్త దోషాలు పోతాయి. చలవ చేస్తుంది, జీర్ణశక్తి బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది రోజు. మామిడాకు విస్తరలో భోంచేస్తే అల్సర్స్ పోతాయి. అల్సర్స్ అంటాం కదా, గ్యాస్ట్రిక్ అల్సరు, బాగా క్రానిక్, ఆపరేషన్ చేసి తీసేస్తారు. అదంటే మామూలుగా ఎంత మండిపోతుంటుంది, తినగానే నీళ్ళు తాగానే మండిపోతుంటుంది. పుల్లగా వేడిగా తేనెలు వస్తాయి, పేగు లోపల పుళ్ళు పడతాయి అన్నమాట. ఆ పుల్లకి ఇంకా ఇంగ్లీష్లో పెద్ద ఏమో ఉండవు, లైఫ్లాంగ్ మందులు వాడడమే, లేదా ఆపరేషన్ చేయించుకోవడం. అలాంటి వాళ్ళు మామిడాకు విస్తరలో భోంచేస్తే ఓ 4 రోజుల పాటు చేస్తే అల్సర్స్ మానిపోతాయి, గ్యాస్ట్రిక్ పోతుంది అన్నమాట. నమస్కారం అండి, నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక 4 months బ్యాక్, అంటే 4 to 5 months బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత చేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ,
ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది మెడిసిన్. చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు, ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి తను అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు, షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg, తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 units ఏమో తీసుకునేది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది, వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం, వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి, అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళినరు, అపోలోకి వెళ్ళినరు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళినరు, తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి, తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు, తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా మా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను, వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.